వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. జడ్చర్ల పరిసర ప్రాంతంలో సంచలనం రేపిన ఘటన చోటు చేసుకుంది. బాల్నగర్ మండలంలోని గూడెం గ్రామానికి చెందిన టీవీ ఆర్టిస్ట్ కొమ్రయ్య ఇంట్లో బంగారం దొంగతనం జరిగినట్లు సమాచారం. ఆ విషయంపై వివాదం చెలరేగడంతో కాశిరెడ్డిగూడ గ్రామానికి చెందిన 8 మంది యువకులపై బాల్నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. జడ్చర్లలో పేద కుటుంబాలకు ఆర్థిక అండగా నిలుస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే జన్నంపల్లి అనిరుద్ రెడ్డి పంపిణీ చేశారు. మొత్తం 179 లబ్ధిదారులకు స్వయంగా చెక్కులను అందజేశారు. అనారోగ్యం వంటి అత్యవసర పరిస్థితుల్లో పేదలకు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం సహాయం అందిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సలేశ్వరం జాతర ఏర్పాట్లు. సలేశ్వరం జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వైద్యం, త్రాగునీరు, ట్రాఫిక్ నియంత్రణ వంటి మౌలిక సదుపాయాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్, జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అటవీ శాఖ అధికారులు మరియు ఇతర ఉన్నతాధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. సలేశ్వరం జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వైద్యం, త్రాగునీరు, ట్రాఫిక్ నియంత్రణ వంటి మౌలిక సదుపాయాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్, జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అటవీ శాఖ అధికారులు మరియు ఇతర ఉన్నతాధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. సలేశ్వరం జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వైద్యం, త్రాగునీరు, ట్రాఫిక్ నియంత్రణ వంటి మౌలిక సదుపాయాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్, జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అటవీ శాఖ అధికారులు మరియు ఇతర ఉన్నతాధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. కల్వకుర్తి గచ్చిబావి సమీపంలో అకస్మాత్తుగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని కీలలు ఎగిసిపడుతూ పరిసర ప్రాంతాల్లో భయాందోళనకు నెలకొన్నాయి. ఈ సంఘటన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించింది అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా, ఆస్తి నష్టం జరిగిందా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కల్వకుర్తి గచ్చిబావి సమీపంలో అకస్మాత్తుగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని కీలలు ఎగిసిపడుతూ పరిసర ప్రాంతాల్లో భయాందోళనకు నెలకొన్నాయి. ఈ సంఘటన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించింది అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా, ఆస్తి నష్టం జరిగిందా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మనిషి देखे Thanks for watching.